ఓకే. సో వాడు నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఖాళీ చేసే టైం ఇవ్వకుండా లేకపోతే పునరావాసం కల్పించకుండా తొందరపడి కూల్చిండు. కానీ వాళ్ళకి ఎనఫ్ టైం ఇచ్చి ఒక 30 రోజులు 15 రోజులు టైం ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పించినాక పేదవాళ్ళు కాబట్టి ధనవంతులకైతే అవసరం లేదు. హైడ్రా కూలుస్తుంది, అంత ఎక్కువ ధనవంతులే కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. వాడి ఇమీడియట్ గా కూల్చినా వాడు ఎన్నో పోతాడు, ఏమో చేసుకుంటాడు, వాళ్ళ దగ్గర అన్ని పైసలు ఉన్నాయి, కబ్జా పెట్టేటోడు ఇల్లు. కానీ ఇక్కడ పేదవాళ్ళని అడ్డం పెట్టి ఆడుకుంటారు దళారులు. వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది, వాని కమిషన్ వానికి వచ్చింది. కానీ నష్టపోతుంది ఈ పేదవాళ్ళు కాబట్టి ఒక మానవీయ కోణంతో వాళ్ళకు తెలియకుండా ఆ ట్రాప్ లో పడ్డారు కాబట్టి వాళ్ళకు వేరే దగ్గర పునరావాసం ఒక ముందస్తు నోటీస్ ఇచ్చి ఒక 15 రోజులు 8 రోజులు ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పించి ఒక మానవతా కోణంతో వాళ్ళు అప్పుడు కూల్చడం అది కరెక్ట్ పద్ధతి. కానీ ఆ యొక్క ఖమ్మం చెందిన కలెక్టర్ అమ్ముడ కొడుకు బీఆర్ఎస్ వాడంట కావాలని కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి వాడు ఇట్లా చేసిండు. అయినా సరే ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి గారు, ఇంకా